పల్లవి పాల గ్లాస్తోని గదిలోకి వెళ్తుంది. ఇక ఆల్రెడీ అక్కడ చరణ్ ఉంటాడనమాట. తీసుకోండి పాలు తాగండి అనగానే నాకేం వద్దు అని చెప్పి అంటాడు చరణ్. ఏంటి వద్దు? ఇద్దరం సగం సగం తాగాలి కదా, తాగాల్సిందే. మీరు ఇలాగే చేశారంటే నేను బయట పిలుస్తాను, అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది గుండమ్మని. వద్దులే, నువ్వేం పిలవక్కర్లేదు ఎవరిని, ఇవ్వు పాలే కదా తాగుతాను అని చెప్పి తాగబోతూ ఉంటాడు చరణ్. బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట అక్షిత, సుమలత, భువన. ఆంటీ, వాళ్ళు పాలు గ్లాస్ పంపించాం పల్లవికి. ఆ మత్తుపందు కలిపిన పాలు ఇద్దరు తాగే ఉంటారా ఇంకా అని చెప్పి బయట నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. నాకేం తెలుసు, తాగే ఉంటారేమో చూద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత, అక్షిత. మరోపక్క ఇక ఇటేమో చరణ్ ఏమో ఆ పాలు తాగుతూ ఉంటే, ఆగాగు, సగం నువ్వు సగం నేను కదా, తాగేమంటే మొత్తం తాగేస్తావా అని పల్లవి అంటుంది. సరే సరే ఇస్తున్నాను అని చెప్పి ఇక చరణ్ ఇస్తాడనమాట. ఇక పల్లవి మిగతా సగం తను తాగేస్తుంది. ఈ లోపల ఆల్రెడీ తాగేసి ఉంటాడు కదా చరణ్. తనకేమో కళ్ళు తిరుగుతున్నట్టు, అంటే నిద్ర వస్తున్నట్టు, కొంచెం డిజీగా అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇటు పల్లవి కూడా ఆ పాలని తాగేస్తుందనమాట. ఇక మొత్తానికి మరి ఇద్దరు ఆ పాలని తాగేసి నిద్రపోతారా, మరి ఏం జరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ప్రోమోని ఎక్కడి వరకు అని చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.